ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక అప్డేటెడ్ అయితే మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 16 జూన్ 2026. అయితే ఇది దేనికి సంబంధించిందంటే ప్రొవిజనల్లీ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ లైట్ వెహికల్స్‌కి సంబంధించినటువంటి పోస్ట్‌కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నేమ్స్ అయితే మనకి ఈరోజు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనే విషయం అయితే మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ 19/12/2025 నుంచి అయితే చూస్తే మనకి 11/5/2026న దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఆ స్కిల్ టెస్ట్‌లో ఎవరెవరు ఏ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారనే లిస్ట్ అయితే మనకి ప్రొవిజనల్లీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఏపీ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏ జిల్లాల నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారనే విషయం మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకోండి. మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా నా ఛానల్లో అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి ఓపెన్ కేటగిరీలో అయితే 2 పోస్టులు కండక్ట్ చేయడం జరిగింది. అది అనంతపురంకి సంబంధించింది. చూసుకుంటే జాకలి నరేష్ గారు అలాగే మహబూబ్ బాషా వీళ్ళనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనంతపురం నుంచి. అలాగే బీసీఏకి సంబంధించిన ఒక పోస్ట్ అయితే అనంతపురం నుంచి బేస్నా మురళి గారు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి సిబిటీలో, అలాగే స్కిల్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ సిబిటీ అండ్ స్కిల్ టెస్ట్ రెండు కలిపి ఎన్ని వచ్చాయనే విషయం కూడా మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, వాళ్ళ లోకలా నాన్ లోకలా, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి, హోల్ టికెట్ నెంబర్ ఏంటి, టోటల్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇచ్చారు. కొందరైతే కొన్ని కేటగిరీలో లేకపోవడం వల్ల అది ఖాళీగా ఉంచడం కూడా జరిగింది. అలాగే మనకి గుంటూరు చూసుకున్నట్లయితే ఓసీ ఒకటైతే కనెక్ట్ చేయడం జరిగింది. వికాష్ కుమారు మనకి అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ గ్రూప్ 1 పోస్ట్ అయితే నో క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్కి అంటే ఇక్కడ ఇది యాజ్ పర్ రూల్స్ ప్రకారమేనండి. స్పెసిఫిక్గా ఒక కేటగిరీలో కొన్ని పోస్టులు కండక్ట్ చేస్తే ఆ కేటగిరీలో కానీ అభ్యర్థులు లేకపోయినా, ఒకవేళ వీళ్ళ అభ్యర్థులు దానికి క్వాలిఫై అవ్వకపోయినా కూడాను అటువంటి పోస్టులు ఖాళీగా ఉంచేస్తారు తప్ప రిమైనింగ్ కేటగిరీ వాళ్ళని వచ్చేసి ఆ కేటగిరీ పోస్టులు రిజర్వ్ చేసిన పోస్టులు మాత్రం ఫిల్ చేయరు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా ఆ పోస్టులకి ఆ పర్సన్స్ లేకపోవడం వల్ల అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుందండి. అంటే నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ మనకి ఇస్తే ఏపీ హైకోర్టుకి సంబంధించిన లైట్ వెహికల్ డ్రైవర్స్కి సంబంధించి అప్పుడు అవి చూపిస్తారే తప్ప మనకి ఖాళీగా ఉంది కదా అనేసి మనకి ఆ ప్లేస్లో ఓపెన్ కేటగిరీలో పర్సన్స్ తెచ్చేసి ఈ యొక్క స్పెషల్ కేటగిరీలోకి అయితే ఎప్పుడు కూడా మెన్షన్ చేయరండి. ఇదే కాదు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా అదే చేయరండి. ఆ విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఓకే, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకున్న సేమ్ అనండి. మనకి ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కొత్తిమీర అనిల్ బాబు గారు. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ అవ్వడం చేశారు. శ్రీకాకుళం నుంచి ఎవరంటే మధుబాబు మైలిపల్లి సెలెక్ట్ అయ్యారు. అలాగే మొదళ్ళ వలస బాలకృష్ణ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అలాగే వాళ్ళ యొక్క సిబిటీ మార్క్స్, స్కిల్ టెస్ట్ మార్క్స్ రెండు కలిపి మార్క్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1 పోస్టులు అలాగే ఇచ్చింది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించింది ఎవరు సెలెక్ట్ అంటే పసుపు వాసుదేవ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడాను మనకి సెలెక్ట్ అయ్యారండి. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు రిమైనింగ్ ఏవైనా ఏపీ హైకోర్టు అవ్వచ్చు, రిమైనింగ్ మనకి ఏపీ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అప్డేట్ నా ఛానల్స్ అప్లోడ్ చేస్తాను.